జగన్ తరపున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే మేమేమీ పోటుకోవాలం కాదు. ఇవాళ జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు, ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్పను, లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎంల మిషన్లో మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారో మాకు తెలియదు. కానీ ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చావు కానీ జనం బలం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉండలేదు. చాటి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జనాన్ని మాయ చేయడం కోసం, జనాన్ని లోపర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోరు రంగు పంచి కట్టలేదు, ఎర్ర లుంగి కూడా కట్టలేదు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు, నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది, మతం ఉంది అని చెప్పని వాళ్ళ డ్రామా మాటలైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, నికార్సుగా, దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు. పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం. అధికారం ఉంటుంది పోద్ది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం శాశ్వతంగా ఉందా? పగలు చీకట్లాగా వస్తుంది, పోతుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడో కూడా సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.